శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమ. శ్రీమహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. విశ్వావసనామ సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. విశ్వావసనామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి ఆదివారం 30/3/2025 అంటే 30వ తారీఖు మార్చి నెల 25వ తారీఖున రేవతి నక్షత్రయుక్త ఆ రోజున విశ్వావసనామ సంవత్సరం ప్రారంభమైంది. విశ్వావసనామ సంవత్సరం 2025వ సంవత్సరం కుంభరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కుంభరాశి చాలా గొప్ప రాశి, చాలా మంచి స్వభావం గల రాశి, ఎంత కష్టమైనా భరాయించగలిగిన మంచి స్వభావం కలిగినటువంటి రాశి. ఇప్పటిదాకా ఈ కుంభరాశి చాలా కష్టాలు పడ్డారు. ఈ కుంభరాశిలో పడ్డటువంటి బాధలు ఎవరూ పడి ఉండరు. కానీ ఈ కుంభరాశికి వచ్చేప్పటికల్లా ఆదాయం 8, వ్యయం 8. అయితే 3 రాజపూజ్యం, 5 రాజావమానం. ఆదాయం వ్యయం సమానంగా ఉందని అనుకోవాల్సిన పని లేదు. ఇప్పటికీ మీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఆస్తులు తాకట్టు పెట్టు, మరి చివరికి అప్పుకి వడ్డీకి కలిపితే కూడా ఆస్తి అమ్మతే చాలని పొజిషన్లో కూడా ఉన్నవాళ్ళు ఉండుండొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం అప్పులు తీరుతాయి, ఆస్తి మిగులుతుంది. పూర్వపు రోజులు మళ్ళీ ఈ జీవితంలో చూస్తామా? మన చాప్టర్ ఎండ్, మనం కేర్ ఆఫ్ ప్లాట్ఫారం అన్న పరిస్థితిలో ఉన్నవాడు కూడా ఉన్నారు. కానీ ఆ సమయం మొత్తం పోయింది. మంచి సమయం ఆసన్నమైంది. మంచి రోజులు వచ్చినాయి. మీరు బాగా బాగుపడటానికి బాగా అవకాశం ఉంది. కానీ గురువు ఒకడు బాగాలేడు. మరి ఈ గురువు బాగుండకపోతే శని బాగాలేడు. ద్వితీయంలో ధనవాగ్విత్తం, ద్వితీయంలో ఉన్న శని అప్పులు తీరుస్తాడు కానీ తినడానికి చాలా ఇబ్బంది పెడతాడు. వేళకి తిండి తినడానికి ఉండదు. తిన్నా కూడా ఉప్పు కారం వేసుకొని తినాలి. అంతకుముందు అప్పులు చేసుకొని పంచపక్ష ప్రవాణాలతో తిని ఉండవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం కారం మెతుకులు తినాలి. ఎందుకురా మరీ జీవితం అంతకంటే ఇప్పుడు బాధగా అనిపిస్తుంది. అది బాధ మాత్రం కాదు. బాకీలు చేరితే మంచి దారికి వచ్చేప్పుడు కాస్త కష్టంగానే ఉంటుంది. ఏమండి, విత్తనం వేసిన తర్వాత మొక్క మొలకెత్తిన తర్వాత దాంట్లో నీళ్ళు ఎక్కువ పడ్డాయంటే మాత్రం మొక్క కుళ్ళిపోతుంది. మొక్క ప్రారంభం అవడమే కష్టం. మొక్క ప్రారంభమైన తర్వాత నీరు ఎక్కువ పడకుండా ఏమీ తొక్కకుండా ఉంటే మొక్క కాస్త పైకి దారికి వచ్చిన తర్వాత ఎదురు లేకుండా వెళ్ళిపోతుంది. ఇప్పుడు విత్తనం వేశారు, మొక్క ప్రారంభమైంది. ఈ టైము చాలా మంచి టైము. కాబట్టి బాకీలు తీరుతున్నాయి. తిండి తినడానికి కూడా ఖాళీ ఉండకుండా కష్టపడే పరిస్థితి వస్తుంది. ఇదివరకేమో తినలేకపోయినాము, అప్పుడు ఇబ్బంది పడి అప్పులు చేసి కూడా తిన్నాము. ఇప్పుడు సంపాదించి తిండి లేకుండా పోయింది అనుకుంటారు. చాలామందికి తినేవాడు పనివాడు కాదట, పనివాడు తినట్ట, తినేవాడు పని చేయట్ట. ఎప్పుడు పనిచేసేవాళ్ళు అవుతారు, తినేవాడు కాదు. తిండి కంటే పని ఎక్కువ, పని వల్ల ఆదాయం ఎక్కువ, ఆదాయం వల్ల కష్టం ఎక్కువ. ఇవన్నీ కూడా ఈ కుంభరాశికి ఉన్నాయి. ఈ కుంభరాశి చాలా మంచి సమయం, చాలా బాగుంది. కానీ ఇది గోచారమే, 25 వంతులే. కాబట్టి మీ జన్మలగ్నం చూపించుకోండి. ఈ జన్మలగ్న రీత్యా కూడా ఎట్లా ఉందో చూడాలి. జన్మలగ్న రీత్యా 75 వంతులు జరుగుతుంది. ముందు సంవత్సరాది రావటానికి ముందే ఈ సంవత్సరం అంతా ఎట్లా ఉందో మీ జాతకం చూపించుకోండి. ఇట్లా చూపించుకుంటే ఈ సమస్యల నుండి మీరు బయటపడతారు. చాలా బాగుంది, చాలా మంచి సమయం. ఒక్క గురువే బాగాలేడు. చదువుకునే పిల్లలకి, ఉద్యోగాలు చేసేవాళ్ళకి కొంచెం కష్టాలు నష్టాలు, మరి ఉద్యోగం నుంచి రిటర్న్ రావటం జరగవచ్చు. ఇటువంటి వాటి నుంచి ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ముందుగా మీ జాతకం చూపించుకొని
ఏ గ్రహాలు ఎట్లా ఉన్నాయి దోషాలు చూపించుకొని ఈ దోషాల నుంచి బయటపడితే మీకు అన్ని విధాల భగవంతుడు తోడ్పడతాడు, మీకు చాలా బాగుంటుంది. ఈ కుంభరాశి ఇప్పుడున్న పరిస్థితి చాలా జాగ్రత్తగా ఉండటమే కాదు, ఓర్పు వహించాలి. ఎందుకంటే ఇంతకుముందు బాకీ వాళ్ళు ఇస్తాళ్లే ఇస్తాళ్లే అని ఊరుకుంటారు. ఒకరికి ఇచ్చేప్పటికి మిగతా వాళ్ళందరికీ ఎర్రబుడుతుంది. ముందు నా డబ్బులు కట్టమంటారు. మంచిగా సమాధానం చెప్పుకుంటూ ఒకరికే శాంతం బాకీ తెచ్చకుండా కొద్ది కొద్దిగా ఇచ్చుకుంటూ వాళ్ళు ఎంత అరిచినా కూడా జాగ్రత్త పడాలి. ఎందుకంటే మంచివాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. మంచివాళ్ళు ఎట్లా ఉంటారంటే ధూర్తుడు ఎన్ని మాటలన్నా కూడా మనల్ని కాదు అన్నట్టుగానే ఉంటాడు. అదే మనం టైం బాగుండకపోతే ఏం చేస్తాం, మనం పోతూ ఉంటాం బయటికి. ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటారు, బాగా చుట్టుకుంటూ. అసలు ఈ గొడవ ఏంటి, ఎందుకు వచ్చింది చూద్దాం అనిపిస్తుంది నీకు. అక్కడ నుంచి ఉంటాడు, వాడు వీడు పోట్లాడుకుంటూ ఉంటారు. ఇందులో వాడు ఏం చేస్తాడంటే కటికని జేబులో కత్తి తీసి పసకర పొడుస్తాడు, ఆయువు పట్టున పొడుస్తాడు. వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు, నువ్వు అక్కడ ఉంటావు. వాడు కత్తితో పొడిచింది కూడా నువ్వు చూసే లోపల జనం చేస్తారు, పోలీస్ కేసు పెడతారు, వాడిని పట్టుకుపోతారు. నువ్వు ఏమి ఎరగవు, నీ ఇరుక్కుపోయినావు. ఏమిటి అంటే పూర్వజన్మార్జితమైన కర్మ వల్ల వస్తుంది. అదే కొట్టేవాడికి కూడా దండం పెట్టాయా, ఇన్నాళ్ళు ఆగావు, ఖచ్చితంగా ఈ సంవత్సరం లోపల నీ బాకీ తీరుస్తాను అని మంచిగా చెప్పుకుంటే వాడు ఊరుకుంటాడు. కాకపోతే ఇంకా కొద్దిగా వడ్డీ ఇసుకోయా ఇస్తాను, అట్లా మంచిగా చెప్పుకొని బయటపడాలి. ఎందుకంటే ఒక చిన్న కథ చెబుతా. ఇద్దరు స్నేహితులు ఉన్నారు. హోటల్కి పోయినారు, టిఫిన్ చేశారు, కాఫీ తాగారు. ఆ రోజుల్లో చాలా తక్కువ, అర్ధరాణ రోజులు మాత్రం టైంలో ఒక 5 పైసలు తగ్గిందిట ఒకటికి. అదే 5 పైసలు తగ్గిందిరా అంటే 5 పైసలు వీడు ఇచ్చాడు, వాడు తీసుకున్నాడు. సరే మర్నాడు నలుగురు, అరే నిన్న డబ్బులు తీసుకున్నావు ఇవ్వరాత్రా, అది ఇప్పుడు చిన్న జేబుల్లో లేదు, రేపిస్తా. ఇట్లా 10 సార్లు అడిగాడు. 11వసారి నిరాశాడు. ఏది నా డబ్బులు ఇవ్వండి అన్నాడు. ఏం డబ్బులు రా, 5 పైసలకి 5 పైసలు అయితే ఇన్ని ఏమంటే మీ అందరూ లేకుండా అది అరే ఆ మాట అంటావు, నీ డబ్బులు ఎక్కువ ఇస్తే నేను బాకీ ఇచ్చినట్టుగా ఎక్కడ రాసావా అంటే, ఏంది రాసేది, మన స్నేహితం మీద ఇచ్చుకున్నాం. ఎవడు చెబుతాడు చెప్పమను. నేను ఇచ్చింది నువ్వు తీసుకుంది నీకు నాకే తెలుసు, మూడోవాడికి ఎందుకు తెలుస్తుంది? ఇదివరకు ఎన్నిసార్లు తీసుకున్నా, ఎన్నిసార్లు ఇచ్చావు. వీడికిగా తీసుకుంది 5 పైసలు, వాడు 50,000 అంటాడు. ఇట్లాంటి సమస్యలు ఇబ్బంది పెట్టే ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్త పడండి, మీకు అంతా బాగుంటుంది. ఈ రాబోయే విశ్వావసనామ సంవత్సరం, కొత్త సంవత్సరంలో ప్రత్యేకమైనవి, ముఖ్యమైనవి, వినాల్సినవి, పాటించాల్సినవి ఉన్నాయి. అవి చాలా కొద్దిలో ముఖ్యంగా చెబుతూ ఉన్నా. రాజకీయంలో సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ నాయకులు ఎవరు కూడా ఒక పద్ధతిలో నిలబడే లక్షణాలు లేవు. రాజకీయ పరిపాలన చేయడానికి పరిపాలకులకి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. మిగతా మెంబర్స్ కానీ మంత్రులు కానీ స్వార్థం కోసమని సమస్యలు తెచ్చిపెట్టే లక్షణాలు ఉన్నాయి. సరే, పరిపాలకులకి ఈ ఇబ్బంది ఉంటే, పరిపాలకులకు కొద్దిగా ఇబ్బంది ఉంటే, ప్రతిపక్షాలు మాత్రం దీన్ని బాగా గొడవ చేసి ముందు ప్రతిపక్షాలు పాలకపక్షం కొట్టుకోవటం, పాలకపక్షాలు కొట్టుకుంటే దాన్ని ఎగదోసి ప్రతిపక్షాలు అల్లరి చేయటం, ఇది ఒక సమస్య. కుటుంబ సభ్యుల్లో ఇవాళ ఉన్నటువంటి పెరిగిపోయినటువంటి ఖర్చుల వల్ల, ఆదాయం తక్కువ వల్ల, ఇవాళ వచ్చే ఆదాయం చాలకపోవటం వల్ల కుటుంబ కలహాలు బాగా వస్తున్నాయి. రెండోది. మూడోది ఏమిటంటే ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు పైకొచ్చినాయి. ఆ పైకొచ్చిన దేశాలు తనకంటే ఇంకో దేశం పైకి రాకూడదు కాబట్టి, రాకుండా పోవాలనే ఉద్దేశంతో పైకి వస్తూ ఉన్న ప్రభుత్వాల్ని అణగదొక్కి వాళ్ళే పై స్థాయిలో ఉండాలి అని చెప్పి, మరి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళని ఎగగొలిపి
బాగా పరిపాలన చేస్తూ పైకొస్తూ ఉన్న దేశాలని అణచివేయటం కోసమై పైకొచ్చిన దేశాలు, చిన్న దేశాలు చేత పైకి వస్తున్న దేశాల మీద యుద్ధం ప్రకటించి అన్ని దేశాలని నాశనం చేయటానికి కాండతో యుద్ధాలు జరిపే లక్షణాలు బాగా ఎక్కువైనాయి. ఇదివరకు మీరు చూచారు. మరి ఏమైంది? అమెరికా, రష్యా ఉన్నాయి. ఈ రష్యా బాగుంటే ఒకప్పుడు కొంత విడబడది. తర్వాత మరి రష్యాలో ఉక్రెయిన్ అనే ఓ భాగం దాంట్లోది. సరే, వాళ్ళలో వాళ్ళకి తేడాలు వచ్చి గొడవలు పెంచుకోవడం ఎందుకని వాళ్ళు విడబడిపోయినారు. సరే, వాళ్ళలో వాళ్ళకి మళ్ళీ ఏదో కొద్దిగా గొడవ వచ్చింది. అయితే ధర్మంగా రష్యా విడగొట్టినటువంటి ఉక్రెయిను రష్యాని అణిచివేయాలనే ఉద్దేశం దానికే కలిగిందో, వేరే దేశాలు వాళ్ళని ప్రగల్పుతే వాళ్ళ ఎగ్గులిపితే వాళ్ళు యుద్ధానికి దిగారో తెలియదు, కానీ అది పెద్ద యుద్ధం జరిగేది, ప్రపంచ యుద్ధం అవుతుందేమో అనిపించే పరిస్థితి వచ్చినప్పుడు ఉక్రెయిన్ సర్వనాశనం అయిపోయింది. ఇప్పటికీ ఇంత జరిగిన తర్వాత యుద్ధాన్ని ఆపటానికి కొన్ని ప్రపంచ దేశాలు పట్టుబడితే యుద్ధం ఆగింది. కానీ యుద్ధం జరిగింది, తర్వాత రష్యాని నష్టపరిచింది, ఉక్రెయిన్ నష్టపడ్డది. కానీ ఈ యుద్ధంలో కొన్ని దేశాలు మాత్రం బాగుపడ్డాయి. ఇట్లాంటివి చాలా జరగటానికి ఇప్పుడు బాగా అవకాశాలు ఉన్నాయి. ఇది రాను రాను ఉన్న ప్రపంచ దేశాల్లో సగం దేశాలు ఒక భాగం, సగం దేశాలు ఒక భాగంగా అయినట్లయితే ప్రపంచ యుద్ధం తప్పేటట్లుగా లేదు. అట్లాగే కుటుంబ సభ్యుల్లో సగం అటు సగం ఇటు అయితే కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. మన భారతదేశంలో పరిపాలకుల్ని అణచివేయటానికి ప్రతిపక్షాలు ఇబ్బంది పెట్టడమే కాక, పాలక పక్షంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కానీ నాయకులు కానీ వాళ్ళ స్వార్థానికి వాళ్ళకి తగినటువంటి ఆదాయం లేకపోవటం వల్ల పాలకపక్షంలో రెవల్యూషన్ వచ్చి పాలకపక్షాన్ని పనియటానికి ప్రయత్నాలు జరిగి ఇట్లాంటివి రకరకాలైన నష్టాలు రావడానికి బాగా అవకాశం కనపడుతోంది. కాబట్టి ప్రకృతి విపత్తులు బాగా రావటానికి, విపరీతమైన వర్షాలు, విపరీతమైన ఎండలు, నదులు పొంగటం, మునిగిపోవటం, మరి పంటలు నాశనమైపోవటం, తినటానికి తిండి లేక ఇబ్బంది పడటం, పండిన పంట చేతికి రాకపోవటం, కష్టపడేవాడికి అంతా కష్టం చేసి పెట్టుబడికి కూడా తగినటువంటి ఆదాయం పెట్టుబడిలో సగం కూడా రాకుండా ఇబ్బంది పడటం, పరిపాలకులు సహాయం చేయలేకపోవటం, ఇట్లాంటి సమస్యల్లో ప్రపంచ దేశాలను కూడా కొట్టుమిట్టాడుతున్నాయి. మన దేశానికి కూడా అట్లాంటి ఇబ్బందులు వచ్చేటట్లుగా కనబడుతూ ఉన్నాయి. మన దేశం బాగా పైకి వస్తున్నది. ఇట్లాంటి టైంలో మన ఇబ్బందుల్ని ఇంకా అధికం చేసి ఇంకా కొంతమంది మనల్ని పడగొట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనబడుతోంది. కాబట్టి పాలకపక్షం, ప్రతిపక్షం, ప్రజలు బాగా ఆలోచించుకొని అందరూ మంచిగా ఉంటే మనం అందరం బాగుంటాం, అందరూ సుఖంగా ఉంటాం. స్వస్తి.